హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్ని సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కార్తీక్ అని చెప్పొచ్చు. ఇక తెలుగు ఆడియన్స్ కూడా ఆయన్ని చాలా హక్కున చేర్చుకున్నారు. ఇక రీసెంట్గా జరిగిన లడ్డు వివాదానికి సంబంధించి ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇప్పుడు సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతున్న ఆయన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఆయన అటు యాంకర్ అయిన క్వశ్చన్కి లడ్డు కావాలా, ఇంకా రెండో లడ్డు కావాలని అడగా తాను ఇప్పుడు లడ్డు వివాదం చాలా అది కొంచెం ఎమోషనల్ విషయం అనే విధంగా, సెంటిమెంటల్ విషయం అనే విధంగా ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక ఆ వ్యాఖ్యలు కాస్త పవన్ కళ్యాణ్ చూడడంతో ఆయన ప్రెస్ మీట్లో మాత్రం రీసెంట్గా జరిగిన ఒక సినిమా రిలీజ్కి సంబంధించిలో కూడా వింటూ ఉన్నాను, సెంటిమెంటల్ ఇష్యూ అని, సెన్సేషన్ ఇష్యూ అని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ చెప్పడంతో అయితే ఆయన అపాలజీ కూడా చెప్పారు నిన్ననే. అయితే ఇంకా అపాలజీ చెప్పిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి రెస్పాండ్ అయ్యి మీకు చాలా అంటే ఇట్స్ ఎ గుడ్ జెస్టర్ అని, అదేవిధంగా మీరు ఇలా చేయడం చాలా మంచిదని, మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా మీరు అలా చెప్పారు అని, ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు కాబట్టి అందుకనే నేను దాని గురించి మాట్లాడానని, ఇది ఖచ్చితంగా చాలా మంచి విషయం అని, అదేవిధంగా మీ సినిమాకి సంబంధించి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన అయితే అటు పేర్కొనడం జరిగింది. ఇక ఆయన పెట్టిన ట్వీట్ అయితే ప్రజెంట్ అందరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఇక తప్పు చేయకుండా కూడా నువ్వైతే క్షమాపణ చెప్పావు కార్తీక్ అంటూ అందరూ కూడా ఇటు కార్తీక్ని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మగాడు అనే విధంగా కార్తీక్ని అందరూ కూడా హైప్ చేస్తూ ఉన్నారు. ఇక ఆయన సినిమా సెప్టెంబర్ 27 అయితే రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి కూడా అటు పవన్ కళ్యాణ్ ఆ సినిమా గురించి కూడా మెచ్చుకోవడం, అదేవిధంగా అందులో జ్యోతిక ఇంకా సూర్య కూడా ఉండడం, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఆయన మెచ్చుకోవడంతో ఇక ప్రజెంట్ అయితే దీనికంటూ ఒక ఎండ్ అయితే పడింది అనుకోవచ్చు. ఇక అదే విషయానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన 30th నేను వచ్చినప్పుడు మళ్ళీ రిప్లై ఇస్తాను అంటూ ఆయన చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు కార్తీక్ పెట్టిన ట్వీట్, అదేవిధంగా ఆయనకి రిప్లై ఇచ్చిన దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై మాత్రం ప్రజెంట్ అందరినీ కూడా షాక్కి గురి చేసింది. అదేవిధంగా అరే నిజంగానే గ్రేట్ రా విడు అనే విధంగా అందరూ కూడా ఆయననైతే మెచ్చుకుంటూ ఉన్నారు.